విద్యార్థి లోకానికి మీ ఏఎస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్ లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఏబుల్ టు అనే ఒక టాపిక్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో ఏబుల్ టు ఎలా వాడాలి, ఏబుల్ టు పైన ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నాం. ఈ క్లాస్ లో కేవలం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నాతో పాటు శివ అండ్ నరేంద్ర అని ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. వీళ్ళిద్దరు కలిసి ఒక 4 సబ్జెక్ట్స్ పైన, అంటే యు గాని, దే గాని, హీ గాని, షీ గాని, ఈ 4 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నించడం నేర్పిస్తారు. అంటే 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ తీసుకుంటారు. ఈయన వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్పిస్తాడు. ఈ అబ్బాయి వేరనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నించడం ఎలాగో, అడగడం ఎలాగో నేర్పిస్తారు. ఈ 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ చూశాక మీరు మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన ఇలాగ ప్రాక్టీస్ చేయండి. ఫ్రెండ్స్, యు, దే, హీ, షీ. బాబు, మీరు యు అనే అంటే ఏబుల్ టు అంటే ఏదైనా సరే ఒక పని చేయగలుగుతున్నాను అంటాం. నేను రాయగలుగుతున్నాను, ఆడగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను, కొనగలుగుతున్నాను, గులుగుతున్నాను కాదు, గలుగుతున్నాను. బా, నడుము నొప్పి ఉంది అయినా నేను నడవగలుగుతున్నాను అంటాం. బా, గొంతు నొప్పి ఉంది అయినా నేను మాట్లాడగలుగుతున్నాను అంటాం. చూడండి, అంటే ఇట్లా ఏదైనా సరే ఒక పని చేయగలుగుతున్నాను అంటాం. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ వయసు ఇంచుమించు 80 సంవత్సరాలు, ఇంకా నటించగలుగుతున్నాడు అంటాం. సో అలా ఏదైనా సరే ఒక పని చేయగలిగే స్థితిలో ఉన్నాను అని చెప్పే సందర్భంలో మనం ఏబుల్ టు వాడుతుంటాం. దీనిపైన ప్రశ్నలు డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్. వాట్ పైన ఒక ప్రశ్న అడుగు బాబు. యు అనే సబ్జెక్ట్ పైన వాట్ ఆర్ యు ఏబుల్ టు లెర్న్? నీవేం నేర్చుకోగలుగుతున్నావు అంటుండు. ఐ యామ్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, నేను ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నా. యు అనే సబ్జెక్ట్ పైన అంటే వాట్ ఆర్ వాడిండు. అంటే అమెజాన్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడాలన్నమాట ప్రశ్నించేటప్పుడు. అంటే వాట్ తర్వాత ఆర్ వాడిండు, వాట్ ఆర్ యు అన్నాడు. దేవస్య కూడా వాట్ ఆర్ దే అనాలి. హీ షీట్ వచ్చినప్పుడు ఈజ్ వస్తుంది. వాట్ ఈజ్ హీ, వాట్ ఈజ్ షీ. అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ తర్వాత ఒక హెల్పింగ్ వర్బ్ వాడాలి. అమెజాన్ లో ఏదైనా ఒకటి వాడాలన్నమాట. ఓకే, నెక్స్ట్ సబ్జెక్ట్ దే. వాట్ ఆర్ దే ఏబుల్ టు లెర్న్? దే ఆర్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్. వారు ఏం నేర్చుకోగలుగుతున్నారంటే దే ఆర్ ఏబుల్ టు లెర్న్ హిందీ అంటుండు. హీ, వాట్ ఈజ్ హీ ఏబుల్ టు లెర్న్? హీ ఈజ్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్. హీ అనే సబ్జెక్ట్ వాడిండు, ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వాడిండు. వాట్ ఈజ్ ఏబుల్ టు లెర్న్ అంటే హీఈస్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్ అన్నాడు. షీ, వాట్ ఈజ్ షీ ఏబుల్ టు లెర్న్? షీ ఈజ్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్. ఆమె ఏం నేర్చుకోగలుగుతుంది అంటే షీ ఈజ్ ఏబుల్ టు లెర్న్ ఇంగ్లీష్ అని చెప్పాడు. అంటే యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన ఈజ్, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్స్ వాడడం జరిగింది. సో ఇప్పుడు వేర్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ పైన ప్రశ్నలు అడగడం ఎలాగనో చూద్దాం. వాట్ చూశారు. వేర్ ఆర్ యూ ఏబుల్ టు వర్క్? నువ్వు ఎక్కడ పని చేయగలుగుతున్నావు? అడుగు బాబు. వేర్ పైన వేర్ ఆర్ యూ ఏబుల్ టు వర్క్? ఐ యామ్ ఏబుల్ టు వర్క్ ఇన్ ఢిల్లీ. మీరు ఎక్కడ పని చేయగలుగుతున్నారంటే నేను ఢిల్లీలో పని చేయగలుగుతున్నాను. హైదరాబాద్ లో జాబ్ వచ్చిండే గానీ అక్కడ చేయలేకపోయాను, కానీ ఇప్పుడు ఢిల్లీలో అయితే చేయగలుగుతున్నాను. యూ అయిపోయింది. దే. వేర్ ఆర్ దే ఏబుల్ టు వర్క్? వారు ఎక్కడ పని చేయగలుగుతున్నారు? దే ఆర్ ఏబుల్ టు వర్క్ ఇన్ ముంబై. వారు ముంబైలో పని చేయగలుగుతున్నారు. హీ ఈజ్, వేర్ ఈజ్ హీ ఏబుల్ టు వర్క్? అతడు ఎక్కడ పని చేయగలుగుతున్నాడు? హీ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఇన్ చెన్నై. అతడు చెన్నైలో పని చేయగలుగుతున్నాడు. షీ, వేర్ ఈజ్ షీ ఏబుల్ టు వర్క్? ఆమె ఎక్కడ పని చేయగలుగుతుంది? షీ ఈజ్ ఏబుల్ టు వర్క్ ఇన్ హైదరాబాద్. ఆమె హైదరాబాద్ లో పని చేయగలుగుతుంది. రైట్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఏబుల్ టు అనే స్ట్రక్చర్ లో వాట్ అండ్ వేర్ పైన ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నారు. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.